నెక్స్ట్ క్రిస్మస్ మనం ఉంటామో కూడతాం మనకు తెలియదు. గత భయంకరమైన కరోనా పరిస్థితుల్లో నుంచి దేవుడు మనందరినీ కాపాడి సంరక్షించాడు కనుక మరి నిజమైనటువంటి దేవుణ్ణి మనం ఎప్పుడు ఆరాధించాలి. ఆరాధించిన వారు క్రైస్తవులా కాదా? క్రైస్తవేతరులా? అసలు ఎవరు ఆరాధించారు? ఆరాధన అంటే ఏంటో మనకి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. బైబిల్లో మొట్టమొదటి మనం చూసినట్లయితే చూడండి, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులయ్యారు. ఎవరు వారికి దారి చూపారు అనేది మనకి ఇక్కడ అవసరం. యేసుక్రీస్తు ఆరాధ దైవమని, యేసుక్రీస్తు నిజరక్షకుడని, యేసుక్రీస్తు సర్వ ప్రజలకు పాప పరిహార్థమై పాప క్షమాపణార్థమై ఈ భూమి మీదకి వచ్చిన మహాదేవుడని మొట్టమొదటగా మానవులందరికంటే మొట్టమొదట దారి చూపింది ఎవరంటే నక్షత్రాలు. ఎవరండి? నక్షత్రాలు దారి చూపాయి. ఎవరికి చూపాయి? జ్ఞానులకు చూపాయి. ఇవాళ సైంటిస్టులు ఉన్నారు, జ్ఞానులు మన రాష్ట్రంలో మన ప్రపంచంలో ఎంతో మంది మేధావులు, అనేక రకాలైనటువంటి సైంటిస్టులు ఉన్నారు. వారి ప్రయోగాలు, వారి ప్రయత్నాలు, వారు ఈరోజు కరోనా కనిపెట్టిన సైంటిస్టులు, మరి వారి జ్ఞానం చేతనే మనం అనేక రకాలుగా ఈరోజు సేవ్ చేయబడుతున్నాం. కానీ ఆ జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, లోకపు తర్కవాది ఏమయ్యను, దేవుడు వారిని వెరితనంగా చేస్తారు. రేపేమో సంపిస్తా తెలియదు కానీ భూమి మీద మనందరి క్షేమం కోరి నక్షత్రాలని, సృష్టిలో ఉన్న సమస్త జీవరాశుల్ని, సూర్యచంద్ర నక్షత్రాలని, సమస్తాన్ని మన కొరకు ముందుగానే డిజైన్ చేసిన మహాదేవుడే యేసు ప్రభు వారు. ఆ యేసు ప్రభు వారు జన్మదినానికి, ఆ యేసు ప్రభు పుట్టుకి దారి తెలియనటువంటి జ్ఞానులకి దారి చూపిన వారు ఎవరు అంటే నక్షత్రం. అసలు నక్షత్రం అంటే స్టార్. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారండి? స్టార్. ఇప్పుడు సూపర్ స్టార్లు ఉన్నారు, 5 స్టార్లు ఉన్నారు, 11 స్టార్లు ఉన్నారు, 3 స్టార్లు ఉన్నారు, ఇంకెన్నో స్టార్లు ఉన్నాయి. కానీ అందరికంటే అసలైన స్టార్ ఎవరంటే యేసు ప్రభు మనకి స్టార్ అయి ఉండాలి. అంటే ఎక్కడో స్టార్ వేసుకున్నాం, స్టార్ వెలిగించాలి కదా, మన హృదయంలో ఆయన స్టార్గా వెలిగించబడాలి. స్టార్ అంటే ప్రకాశమానమైనది. చూడండి, పెళ్ళిళ్ళు అయితే పంతులు చూపెడతారు, ఆ స్టార్ నక్షత్రాలు చూపెడతారు. ఈరోజు జ్యోతిష్యానికి కూడా నక్షత్రాన్ని ఉపయోగిస్తారు. మరి జ్ఞానులు కూడా నక్షత్రం ద్వారా దేవుణ్ణి చేరుకోగలిగారు. నీకు బైబిల్ తెలిసి, వాక్యం తెలిసి, ప్రార్థన తెలిసి, నీ ఇంటిలో, నీ ఈదులో, నీ పక్కన కోటాలు, మీటింగులు, చర్చలు, బందోబస్తు అవుతున్నప్పటికీ కూడా జ్ఞానం తెలియని అజ్ఞానిగా మనం బ్రతుకుతున్నామంటే దానికి మనం ఏం చెప్పాలి? శ్రీమన్ దేవుని సంగమా, ప్రియమైన దేవుని సేవకులారా, విశ్వాసులారా, ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క నక్షత్రము జ్ఞానుడికి మార్గం చూపించినప్పుడు చిన్నగా మరియమ్మ ఎక్కడ ఆ యొక్క శిశువు జన్మించాడు ఆ స్థలానికి నేరుగా తీసుకొచ్చే గైడ్లైన్స్ ఇచ్చే అవి చక్కగా దారి చూపాయి. నక్షత్రాలు చూపింటారు. ఆయన ఎక్కడున్నాడు అంటే అంత సృష్టికర్త అయిన దేవుని కుమారుడు ఎక్కడున్నాడంటే పశువుల తొట్టిలో. పశువులు పాక కాదండి, చాలా మంది పశువుల పాకాలంటారు, తప్పు పాడతాడు, బైబిల్ తెలియదు. పశువుల తొట్టిలో పరుండబెట్టి పొత్తుగొడ్డలతో చుట్టబడి కన్య మరియమ్మ అంత సృష్టికర్త అయిన దేవుడు ఎంత తగ్గించుకోవాలంటే ఈరోజు హెచ్చించబడుతున్న ప్రపంచం అంతా. మనల్ని మనం తగ్గించుకోవాలి, రిపెంటెన్స్ పొందాలి, మారి మనసు పొందాలి. ఇదేంటి చూపించండి. నన్ను అంటుంటాను అక్కడికి రాక ఈ సంవత్సరం ఏటో మా పిల్లలందరూ స్పందించి, నా కొడుకు, నా కూతురు, మా అల్లుడు, మా రెసరాపుడు ఫ్యామిలీ అందరూ ఏం చేశారంటే, నువ్వు అక్కడే ఇంటికి నువ్వు రాకు, రాత్రిపూట నలిగిపోవట్లేదు. చాలా మంచిది, ఒక మంచి వాళ్ళ ఒక ఉద్దేశం కలిగింది. కానీ యేసు ప్రభు ఎందుకు తగ్గించుకుంటున్నాంటే ఎన్నింటిలో దూరిపోతుంటే నాకు అలవాటు. బైబిల్ ప్రకారం యేసు ప్రభు వారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, తాకి అయిన మానవుని ప్రేమించాడు, పాపములో కొట్టుమిట్టాడుతున్న మానవాళిని కొరకు ప్రాణం పెట్టాడు, ఎంతో యాగం చేశాడు. అలాంటి మహాదేవుని యొక్క జన్మదినాన్ని ప్రపంచంలో జరుపుకుంటున్నారు. ఆ జన్మదినం కూడా డిసెంబర్ 25 కాదండి, ఎక్కడా లేదు. బైబిల్లో చూపించి నేను ₹1,00,000 ఇస్తాను, డిసెంబర్ 25 మాత్రం లేదు. చలికాలములో కొందరు గొర్రెల కాపులు కాచుకుంటున్నప్పుడు వారికి ఆ యొక్క విధానాన్ని తెలుసుకున్నారు. అవన్నీ లోకాల సువార్త 2వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనం చదవగలుగుతాం. కనుక బైబిల్లో అనేక సంగతులు ఉన్నాయి. ఒకరోజు అర్థమయ్యేది కాదు బైబిల్. ఇది వేద గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పవిత్ర గ్రంథం, ఇది రాజ గ్రంథం, జీవ గ్రంథం. ఈ గ్రంథానికి గ్రంథమే సాటి, ఈ గ్రంథంలో ఉన్న యేసుతో మరియు గొప్ప సాటి, ఆ సాటి అయిన బేటైన మహాదేవుడిని ఎరగాలంటే, తెలుసుకోవాలంటే ఒక రాత్రి, ఒక పగలు, ఒక క్రిస్మస్, ఒక జనవరి చాలదండి. నా జీవితంలో రాత్రి పనులు చదువుతున్న నాకే కొత్త, నీకు ఇంకేం తెలుస్తుంది? నేను కొట్టే, నాకు అర్థమవుతుంది సార్. ఇంకా ఎంతో లోతుంది. ఆ మహాజ్ఞానాన్ని తవ్వుతున్నాం, కొంచెం మీకు తెలియజేస్తున్నాం. కనుక ఆ దేవునికి కట్టుబడి, విశ్వాసానికి కట్టుబడి, సంఘానికి కట్టుబడి, సమాజానికి కట్టుబడి ప్రభువుని అంగీకరించాం కనుక ఆయనతో కొనసాగవలసిన బాధ్యత మనందరికీ ఉందని ఈ యొక్క క్రిస్మస్ దినాన్ని మీకు తెలియజేస్తున్నాం. కానీ ఆ జ్ఞానానికి దారి చూపారు. రెండవది మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో
ఒకటి 2 వచనాలు. నక్షత్రాన్ని గురించి మనం బాగా ఆలోచిద్దాం. నక్షత్రం అనేది ఎంత ప్రయోజనకరమైనదో చాలా మందికి ఈ జన్మ నక్షత్రం అంటారు. ఏమండి, ఈ జన్మ నక్షత్రం బట్టి వీడు ఎంత అయ్యాడు నిజమే తెలియదు. మనలందరూ క్రైస్తవులు ఆ జన్మ నక్షత్రం పెట్టడం తప్ప అంటే వీటికే తెలియదు. హైందవులు అనేక మంది జ్ఞానులు ఉన్నారండి. అన్ని ఏ మతాన్ని ఏ కులాన్ని ఎవరిని విమర్శించకూడదు. తెలివి తక్కువ చాలా మంది ఆ ఇష్టానుసారంగా నోరు జారుతున్నారు. చాలా పొరపాటు. ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించాడు, సృష్టిలో ఉన్న సర్వమానవాళ్ళు పుట్టించాడు, అందరికీ శరీరాత్మ ప్రాణాలు ఇచ్చాడు, అందరికీ అన్ని దేవుడు సమకూర్చాడు. కాకపోతే కొందరు తెలుసుకుంటున్నారు, కొందరు తెలుసుకోలేదు. కాబట్టి ఎవరికి నచ్చిన బట్టలు చేసుకుంటారు, ఎవరికి నచ్చిన దేవుడు అని నమ్ముకుంటారు, ఎవరికి నచ్చిన భార్య చేసుకుంటారు, వారికి నచ్చినట్టుగా బతుకుతారు. భూమిలోనండి నచ్చిన ఉద్యోగం చేస్తామండి, నచ్చిన భార్యను చేసుకుంటామండి, నచ్చిన బట్టలు వేసుకుంటామండి, నచ్చిన వంట తింటామండి, నచ్చిన ప్రయాణాలు చేస్తామండి. దేవుడు మనం నచ్చాలి కదా, మనకన్నీ నచ్చుతాయి. మనం దేవుడికి నచ్చాలంటే మనం ఏం చేయాలి? ఆయనకి ఇష్టమైనట్లుగా బ్రతకాలి. అక్కడ చదవండి ఆ మాట ఏం రాయబడిందంటే యోధా దేశపు బెత్లెహేములో ఆ యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానుడు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎందుకు అడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? చిన్నప్పుడే ప్రమాదం తటస్థించింది యేసురావుకి. ఆయన భూమి మీద పుడితే అనేక మంది రాజులు దెబ్బ అయిపోతారు. ఆయన భూమి మీద ఆయన పెద్ద అయితే, ఆయన పెరిగితే, ఆయన వాక్యం చెబితే, ఆయన బోధలు వింటే సమాజం మార్చబడుతుంది. అందుకే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞానుడి చేత రహస్యంగా ఈ రోజు కనుక్కోవడానికి ప్రయత్నం చేసి ఆయన చంపించాలని ఎంతో కుట్ర పడినాడు అప్పుడే. కానీ దేవుడి చిత్తం లేనిదే ఎవరేమి కూడా చెయ్యలేదు. కనుక ఈరోజు నాయకులకి అందరూ మనం మారిపోయి అన్ని విషయాల్లో మనం దేవునికి డెడికేట్ అయిపోతే చాలా మంది నాయకులకి మనం పనికిరాం. కనుక భౌతిక సంబంధం నాయకులు ఉన్నారు, ఆత్మ సంబంధం నాయకుడు దేవుడు. ఆయన ఎవరి నుంచి ఏమి కోరట్లేదు, కానీ మనకు అన్ని ఇచ్చి మనల్ని ఆయన ఆరాధించమని కోరుతున్నాడు. కనుక ఆయన ఆరాధమూర్తి, ఆరాధనకి యోగ్యమైన దేవుడు. కాబట్టి ఆ నక్షత్రాలు చూసి మార్గం తెలుసుకొని జ్ఞానం వెళ్ళి అక్కడ పూజించి సాగిలపడి పెట్టెలు విప్పి బంగారము బోలము సాంబ్రాన్ని కానుకలు ఇచ్చి సాగిలపడి రాజు చెప్పిన మాట వినకుండా ఏ ఒక మార్గంలో దేవదూత దర్శనం ద్వారా వెళ్ళిపోయారంటే ఆ కుట్రపైన రాజుకు మరి సమాచారం వీళ్ళు అందేవాలే. ఎందుకంటే జ్ఞానులు యేసుప్రభుని చూడగానే మార్చబడ్డారు, మార్పు చెందారు. వారికి బాప్తిస్మం లేదు, వారి పాదాలు తెలియవు, వారికి ప్రార్థన తెలియదు, వారికి వాక్యం తెలియదు. అయినా సాగిలు పడ్డారు, పూజించారు, కానుకలు ఇచ్చారు, దేవుని కనపరిచారు, వారి జీవితంలో ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. కాబట్టి వీళ్ళు ఏదో బాప్యం తీసుకుని గొప్పకుండాలి, మారు మనసు పొందకుండా నువ్వు బాప్యం చేసిన, పాటలు పాడిన, ప్రార్థన చేసిన, వాక్యం చెప్పిన ఏం ప్రయోజనం లేదు. కనుక దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలంటే ముందు మనల్ని మనం డెడికేట్ చేసుకొని మనకు మనమే మార్పు చెందాలని బైబిల్ కొన్ని విషయాలు బోధిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఆదికాండం 22:17 చూసినట్లయితే ఈ నక్షత్రాన్ని గురించి ఈ రోజు మన పాఠం నేర్చుకున్నాం. కొద్ది నిమిషాలు, ఎక్కువ సమయం కాదు. మీకు అందరికీ అన్ని సమృద్ధిగా దేవుడి సంవత్సరాన్ని అన్ని సమకూర్చాడు. మంచి వస్త్రాలు, మంచి ఉద్యోగాలు, మంచి తలంతులు కలిగి ఉన్నాం. మనం ఇంకా ప్రభువులో బలపడాలని మీ అందరి కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఏమైనా నమ్మకపోయినా నా దేవునికి తెలుసు. కనుక మీరు కూడా మా క్షేమం కోరి, మన సంఘక్షేమం కోరి ఈ ప్రాంతంలో బలంగా బలోపేతం చేయబడాలని నా యొక్క మనవి. ఈ మాట చదవండి. ఆదికాండం దేవుని ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలెను నీ సంతానమును ఏం చేస్తారట? నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేస్తానన్నాడు. ఎవరితో అన్నాడు దేవుడు? అబ్రహాం అనే ఒక భక్తుడితో దేవుడు మాట్లాడాడు. అబ్రహాంకి అసలు పిల్లలు లేరు. అబ్రహాంకి 100 సంవత్సరాలు గడిచింది, శారాకి 90 సంవత్సరాలు గడిచింది. ఆ మృతతుల్యం అయిపోయింది గర్భసంచి. ఇంకా అంటే చాయిస్ లేదు. కానీ ఎక్కడా కూడా అది జరగదు, డాక్టర్ల వల్ల ఎవరి వల్ల జరగదు. కానీ దేవుడు నమ్ముకున్న అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశారట. ఏం చేశారట? నీ సంతానం విస్తరిస్తుంది, నీ సంతానం ఇసుకరేణువులా అయిపోద్ది, నీ సంతానం నక్షత్రంలాగా అయిపోద్ది. పిల్లలు లేనివాడికి పిల్లలు ఎంతో మంది ఇస్తారని దేవుడు చెప్పేశారు. అని నమ్మడలేదా? మనకి ఎన్ని మేలు చేయాలి మనం నమ్మండి. నమ్ముడు నీ వలన అయితే నమ్మవానికి ఉద్యోగం వచ్చినా మారిపోతాం, పెళ్ళి అయిపోతే మారిపోతాం, పిల్లలు పడితే అది పుట్టినప్పుడు అయ్యా పాస్టర్ గారిని ఎదుగుతాం, జోరుగా సంఘాన్ని ఎదుగుతాం. నువ్వు దేవుడిని ఎదిగి ప్రమాణం చేసి బాప్తిజం పొంది ఎవడు ఎలా పోయినా నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు కనుక, పరిశుద్ధుడు కనుక ఆయన వెంబడించవలసిన బాధ్యత మనకి ఉందండి. కాబట్టి ట్రైన్ ఎక్కిన వాళ్ళు ఎక్కుతారు, దిగిన వాళ్ళు దిగుతారు.
బస్సు ఎక్కిన ఎక్కుతారు, దిగిన దిగుతారు. మన ప్రయాణము, మన గమ్యము దేవుని వైపు కొనసాగించినప్పుడు దేవుడు మనకి ఎప్పుడు అన్యాయము చేయడు. కనుక అబ్రహాము నమ్మాడు. నమ్మినప్పుడు పిల్లలు లేనప్పుడు, మరి ఏమీ లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, నిరీక్షణ కలిగి నమ్మితే ఆయనకి ఒక కుమారుని దేవుడు ఇచ్చాడు. కుమారుడు ఇచ్చిన తర్వాత ఊరుకున్నాడు దేవుడు. ఆ కుమారుడు నాకు బలిమ్మని కోరాడు, టెస్టింగ్ చేశాడు. అయితే ఏం చేశాడు? ఓకే రెడీ, నువ్వు ఇచ్చిన కుమారుడు నీకు ఇవ్వడానికి. మన డబ్బులు పెడితే జారిపోతాం, మాట్లాడితే జారిపోతాం, నష్టం పెడితే జారిపోతాం, ఎంతో మంది కష్టాలు అనిపిస్తున్నారు. కానీ అలా కష్టాలు, శ్రమలు, బాధల్లోని ప్రభుత్వం కొనసాగడమే నిజమైన భక్తి అండి. ఏదో అన్ని కలుగుతుంది భక్తి కాదు, ఆ భక్తి కాదు. ఇది ఏదో అవసరాల భక్తి కాదు, ఇది ఆత్మీయ భక్తి, మోక్షానికి వెళ్ళే భక్తి, పరలోకానికి వెళ్ళే భక్తి, పరిశుద్ధంగా నడిపించే భక్తి, సత్యమైన భక్తి, జీవ మార్గాన్ని నువ్వు అనుసరించి జీవించే భక్తి. ఈ భక్తికి చాలా కష్టాలు ఉంటాయి. ఈ భక్తులు అన్ని సంతోషాలు అనుకోకండి, సంతోషాల మధ్య ఏమి ఉండదండి. బట్టలు అయితే చేయబరచడానికి తీసేస్తాం, కానీ ఆత్మీయ సంతోషం అది నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ పొందాలంటే అబ్రహాం ఏం చేశాడంటే కుమారుని ఇచ్చి మరలా తిరిగి దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాడు. హే అబ్రహాం ఆగో, నీ కుమారుని నాకు ఇవ్వక, నువ్వు పరీక్షలో తేలిపోయి కాబట్టి, నీ విశ్వాసం తప్పదు కాబట్టి దేవుడి సంతానము ఇచ్చాను. ఇశ్రాయేలు ప్రజలకు మూల పురుషుడిగా విస్తరించబడ్డాడు. అబ్రహాముకి విపరీతమైన ఆశీర్వాదాలు వచ్చాయి. ఎప్పుడంటే కష్టపడిన తర్వాత, దేవుడికి ఇచ్చిన తర్వాత, దేవుడు శోధించబడిన తర్వాత అప్పుడు బ్లెస్సింగ్ స్టార్ట్ అయ్యాయి. దేవుడికి స్తోత్రం. ఈరోజు 30 సంవత్సరాలు కూడా కష్టపడతాను, 30 సంవత్సరాలు శ్రమలు, ఇప్పటికీ నా భార్యతో బాధపడి, అయినా నేను దేవుడిని వదలకూడదు. నేను నమ్మింది దేవుడిని కానీ మనుషులే కాదు, సంఘాలే కాదు, సంస్థలు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, మంచిగా చెడ్డగా, మనకు అనవసరం. మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడని నీటిలో మునిగాం, ప్రమాణం చేసి మరి ఒప్పుకున్న దేవుడిని తప్పుకోవడం ఎంతో అవసరం అండి. దేవుడికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుడి సంగమా, ఇంకొక మాట మనం చూస్తే ఆయన ఏంటి నక్షత్రాల్లో చేస్తానన్నాడు. అంటే ఆ జనాంగానికి నక్షత్రాలు సూచించబడ్డాయి. ఇశ్రాయేలు జనాంగానికి నక్షత్రాలు సృష్టించబడ్డాయండి. ప్రతి మనిషి కొరకు ఒక నక్షత్రం సృష్టించబడింది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుడి కొరకు ఒక నక్షత్రం సృష్టించబడింది. ఆ నక్షత్రాన్ని బట్టే ఈ రోజు మన పంతులు ఏం చేస్తారంటే ఆ జాతకం చెప్తుంటారు. బైబిల్లో అన్నీ ఉన్నాయి. ఈ జ్ఞాన గ్రంథం ఒకటిగా తెలియనివాడికి ఏడు తెలియదు, కానీ అందులో అది లేదని అంటారు. నా దగ్గరికి వచ్చిన ఋతువులు ఉన్నాయి, కార్తీక మాసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమి లేవని చదవాలని అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. నువ్వేదో ఆదివారం వచ్చి 6 సంవత్సరాలకు వచ్చి ఒక అధ్యాయం తెలిసి పాటలు పాడినంత మాత్రం బైబిల్ లేకో అర్థం కాదు. ఈ సబ్జెక్ట్ అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. కానీ పిల్లలు మనందరం కూడా మరి దేవుడి పట్ల గొప్ప ఆశీర్వదించబడాలని, మనందరినీ ఒక స్టార్స్ లాగా దేవుడు ఈ భూమి మీద మరి పుట్టించాడు. ఈ స్టార్స్ అనేవి ఒకరోజు ఎక్కడికి వెళ్తాయో బైబిల్లో చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. మరి యోబు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఒక 4 మాటలు 5 మాటలు చదువుకొని మనమందరం ఈ రోజు ప్రారంభించడానికి ముందు కొనసాగదాం. బర్త్డే కార్యక్రమం వెళ్ళిపోదాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం తర్వాత ఆయన స్వాతి, మృగశీర్షికము, కృత్తిక అను వాటి ఏ నాశనం ఉంది? దక్షిణ నక్షత్ర రాసులు చేసినాడు దేవుడే. నక్షత్రాలు చేసినాడు దేవుడే, సూర్యచంద్రులు చేసినాడు దేవుడే, భూమి ఆకాశం సృజించిన వాడు దేవుడే, మానవుడు సృజించిన వాడు దేవుడే, మానవుడు మంటికి మార్చిన వాడు దేవుడే, మానవుడు పరలోకం తీసుకున్న దేవుడే, పాపాన్ని క్షమించిన వాడు దేవుడే. అన్నిటికీ దేవుడే మూలమైనప్పుడు ఆ దేవుడిని ఆరాధనకి కష్టం ఏంటండి? నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నియు పేరులు పెట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. స్తోత్రం. మనందరూ స్తుతిగానం చేయడం మంచిది, మనం ఆయన ఆరాధించడం మంచిది, ఆయన సన్నిధికి రావడం మంచిది. మీరు ఎంత త్వరగా ఎంత చక్కగా మీ ఇళ్లలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా, క్రిస్మస్ అయిపోయినప్పుడు కూడా ప్రతిరోజు ఆయన ఆరాధించి గణపరిచి బలపరచబడి మీరు అనేక రకాలుగా ఆశీర్వదించబడాలనే ఒక గొప్ప సదుద్దేశంతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఆశీర్వాదానికి కారకుడు దేవుడే తప్ప మానవుడు కాదు. మనకి గర్భఫలాన్ని ఇచ్చినవాడు దేవుడే, వివాహం జరిగించేవాడు దేవుడే. అనేక రకాల అభివృద్ధిని, ఆశీర్వాదాలని మనకి ఇవ్వాలంటే మనం ఆయన చూసి భూమి మీద బ్రతకాలి. అలా బ్రతకడానికి మానవ కోటిని దేవుడు నిర్మించాడు. ఇంకొక మాట అంటున్నాడు, ఆ కీర్తన 8:3-4 వచనాలు చూసినట్లయితే నక్షత్రాల గురించి ఎన్నో సంగతులు బైబిల్లో వ్రాయబడ్డాయి. అందుకే స్టార్స్ పెడతారు క్రిస్మస్ నాడు. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, నీ చేతిపైన నీ ఆకాశమును, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకోవడం జ్ఞాపకం. ఏమండి,
అంత సూర్యుడు చేసి, అంత చంద్రుడు చేసి, అన్ని నక్షత్రాలు చేసి, ఇంత విశ్వాన్ని చేసి, అనేకమైనటువంటి తుఫాన్లు, భూకంపాలు, రకరకాలుగా అన్ని చేయగలిగిన మహాదేవుడికి మానవుడు ఆపాటోడు, నరుని జ్ఞాపకం చేసుకున్న వాడు ఆపాటవాడు, పురుగు వంటి వాడు. కానీ నరుడి మీద ఎక్కువ ప్రాణం దేవుడికి ఉంది, పాపి మీద ప్రాణం ఎక్కువ చేస్తున్నవాడికి నేను పాపుల పిల్లలు వచ్చాను కానీ నీతిమంతులే రాలేదు. చూడండి, చిన్న పాపి పాపి ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనిపిస్తున్న మహిమను పొందలేకపోతున్న బైబిల్ చెప్తారు. పాపం పాపగా పాప సమం అన్నాడు. కానీ పాపములో పుట్టిన మనిషిని పరిశుద్ధులైన దేవుడు ప్రేమించడం ఎంత గొప్పతనం అండి. పొరుగుడిని ప్రేమించలేవు, బలహీన ప్రేమించలేవు, నీకంత చిన్నోద్యోగిని ప్రేమించలేవు, నీకంత అంధవికారం ప్రేమించలేవు, నీకున్నటువంటి అసూయ అనేక రకాలు మనకు ఉంది. కానీ ఆయనకి ఏ అసూయ లేకుండా ఎక్కడో పరలోకం నుండి భూలోకానికి వచ్చి మానవాళైన మన అందరినీ కూడా ప్రేమించి కృప చూపి కనికరించినటువంటి మహాదేవుడు కనుక ఈ సంగతుల్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. కనుక పిల్లరా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ప్రేమించినటువంటి వాడు, గొప్ప మరి ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన విడిచిపెట్టకండి. ఆయన విడిచిపెట్టామో మనం చెడిపోతాం. అది తెలిసిందల్లా ఆయన గుడుం పట్టులే గట్టి పట్టుకోవాలి. భూమిలో బ్రతికినంతకాలం కష్టాలు సహజం, శ్రమలు సహజం, బంధువులు ప్రశ్నిస్తారు, అనేక రకాల సాధనలు బాధలు అందరికీ వస్తాయి మన అందరి జీవితాల్లో. కాబట్టి కొన్ని తక్కువ వస్తాయి, కొందరికి ఎక్కువ వస్తాయి. కొందరు వాటిని నిలబడలేక మళ్ళా లోపల కలిసిపోతారు, ప్రభులు విడిచిపెడతారు. కానీ నేనైతే నువ్వైతే అలా విడిచిపెట్టకుండా ప్రభులు కొనసాగితే ఒకప్పుడు మంచి ఆశీర్వాదాలు. అందుకే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు, యోబు ఆశీర్వదించబడ్డాడు, కొన్నేళ్ళు ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజు మన సంఘంలో అనేక మంది ఉద్యోగస్తులు ఆశీర్వదించబడ్డారు. మన చిన్ని ఆశీర్వదించారు, రామేశ్వర ఆశీర్వదించబడ్డాడు, ఐశ్వరాపురాన్ని ఆశీర్వదించబడ్డాడు, బుచ్చిబాబు ఆశీర్వదించబడ్డాడు, తిరునాథాన్ని ఆశీర్వదించబడ్డాడు. ఎవరు ఆశీర్వదించబడలేదండి? ఇవాళ ఎవరు అందరం ఆశీర్వదించబడ్డాం. దేవుడు కృపతే ఎక్కడో ఉన్న మన స్థితి ఏంటో, మన బలహీనతలు ఏంటో, మన బ్రతుకు ఒకసారి మన నడక ఆలోచించి, మన వల్ల కాదు, మన తెలివి కాదు, మన దేవుడు మనల్ని అలాగే ఆశీర్వదించి ఈ రోజు క్షేమకరంగా ఇచ్చాడు. ఆనాడు అబ్రహాం ఆయన నమ్మి ఆయన దీవించబడ్డాడు కనుక ఆయన ఈ రోజు సృష్టిలో మూల పురుషుడిగా ఇశ్రాయేలు ప్రజలకు నిలవబడ్డాడు. కనుక ఇంకొక స్టార్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఒక మాట 1వ పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 1:19 చూస్తే స్టార్స్ అన్నమాట. మనం అందరం సూపర్ స్టార్స్ మనం. కనుక మనం నిజంగా ప్రభువులో గొప్ప స్టార్స్ కలిగినటువంటి వారు. మనం ఎప్పుడు కూడా మనం కించపరచుకోకూడదు, మనం చిన్నపుచ్చుకోకూడదు, మన జీవితంలో మనం విరక్తి చెందకూడదు. ఏదో భక్తిహీనమైన బలహీనమైన సంగతులు వచ్చినప్పుడు ఇంట్లో కుటుంబంలో మానసికమైన ఒత్తిడి గురి కాకుండా నువ్వు ఒక స్టార్ అని గుర్తిరిగి నువ్వు జాగ్రత్తగా బతికినట్లయితే ఒక దినాన దేవుడు మనల్ని ఆశీర్వదించే మహాదేవుడై ఉన్నాడు. చూడండి ఆ మాట అంటున్నాడు 2వ పేతురు పత్రిక 1:19 ఏం రాయబడిందంటే అక్కడ చదవాలి. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. ప్రవచన వాక్యం అంటే జరగబోయే సంగతులు తెలియజెప్పేది ప్రవచన వాక్యం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలియజెప్పేది బైబిల్. రేపు ఏమో సంభవించాలో నీకు తెలియదు, రేపు ఏమో సంభవిస్తుందో చెప్పగలడు దేవుడు. ఇలాగ జోస్యం చెప్తే కాదు, ప్రభు దగ్గర నీ జ్యోతిష్యం ఉంది, నీ నక్షత్రాలు ఉన్నాయి, నా జీవితాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. కనుక ఇంతకంటే గొప్ప ప్రవచన వాక్యం మనకుంది, రాకడ ఉంది, మరి దేవుని మన పోకడ ఉంది, కానీ మన పరలోకం ఉంది. ఇవన్నీ నిరీక్షణ కలిగి నమ్మి భూమి మీద జీవించాలి తప్పితే ఏదో చిన్న బలంతో వచ్చి దేవునికి, వాక్యానికి, సంఘానికి ఎప్పుడు మనం దూరం కాకూడదు. అలా దూరం అయితే మనంత తెలివి తక్కువ భూమి మీద ఎవరు కూడా ఉండరు. కాబట్టి అన్ని విధాల్లో అన్ని సమయాల్లో ప్రభుత్వం మనం ఉండడమే మనకు అవసరం. ఏమ్మా బుచ్చమ్మా, నీ కష్టాలు రాలేదా? అసలు మన నెలలోనైతే తిరునాదికి ప్రాబ్లం, ఆ రవికి ప్రాబ్లం. రవి మంచి సాక్ష్యం చెప్పాడు 2 సంవత్సరాలు తర్వాత. అసలు కోమాలోకి వెళ్ళిపోయాడు, రవి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇంకెవరో ఎంతమంది అంట ఇంట్లో, కానీ ఎప్పుడు అది వాక్యం చెప్పి బలపడతాం తప్ప రూపాయి బిల్ల నేను అవ్వలేదు. ఇచ్చానయ్యా, వాక్యం ఇచ్చాం, బలపడ్డారు, ఇవాళ స్థిరపడ్డారు, ప్రభువులు ఈ రీతిగా కొనసాగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇది మనకి దేవుడు ఇచ్చిన ప్రవచనం. చదవాలి నాన్న, చదవాలి. తెల్లవారి వేకువ చుక్క మన హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము ఎక్కడ చీకటి గల చోటున అదండి, చీకటి గల చోట్లలో వెలిగించే దీపమయ్యన్న వాక్యము. వాక్యము దీపం, వాక్యము దేవుడు, వాక్యము సత్యము, వాక్యమే మార్గం, వాక్యమే రక్షణ, వాక్యమే మన జీవితానికి విమోచన. ఈ వాక్యాన్ని నమ్మే బ్రతకాలి మనం, అంతే. ఇంకెవరు నమ్మకూడదు. ఇంట్లో ఎవరికెవరు నమ్మ, కానీ తప్పదు కనుక అలాగే ఎగ్జిస్తావాలి ఫ్యామిలీ పరంగా. కానీ వాక్యాన్ని నమ్మాలి. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను ఓదార్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యానికి వందనాలు.
సమాధానం చెప్పాలి. ఎక్కువ బైబిల్ చదవండి. ఎంతమంది బైబిల్ రోజు చదువుతున్నారు? ఈ 25 నుంచి మళ్ళీ 25 వచ్చిన దాకా పూర్తిగా అందరూ చదవాలి. బైబిల్ ఎందుకు చదవాలంటే, నేను ప్రార్థన చేస్తే నీ అవసరాల కోసం చేస్తాను, నా అవసరాల కోసం చేస్తాను. మీరు కానీ బైబిల్ చదివితే మీ బాధలేటో, మీ బలహీనతలేటో, మీ కష్టాలేటో మీతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడడం మంచిదా, మనం ప్రార్థన చేయడం మంచిదా? దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఎక్కువ బైబిల్ చదవాలి. ఒకవేళ తెలియక చదువు రాను ఏం చేయాలంటే పిల్లల చేత ఉత్తరాలు కూడా చదివించుకున్నట్లుగా నమ్మ ఒక అధ్యాయం చదువు, ఒక కీర్తన చదవమని బయట మీద ఒక టీ కాఫీ ఇచ్చి చదివించుకోండి. అప్పుడు నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. కనుక వాక్యము వెలుగై ఉంది. వాక్యము చీకట్లు వెలిగిస్తుంది. వాక్యము బుద్ధిహీనులకు బుద్ధి పుట్టిస్తుంది. వాక్యం తెలివిలేనికి తెలివి కలిగిస్తుంది. వాక్యమే శరీరధారి అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆ గొప్ప దేవుని మాటలు ఒక స్టార్స్ లాగా మనము ఈ రోజు ప్రపంచంలో నిలబడి స్టార్కి విలువ ఉన్నది. పోలీసులకి చూడండి, ఎస్ఐకి స్టార్ ఉంటుంది, సీఏకి స్టార్ ఉంటుంది, బీజీకి స్టార్ ఉంటుంది, అందరికి స్టార్లు ఉంటాయి. స్టార్ ఉంటుంది, వారికి అధికారం పెరిగిపోతుంది. నీలో ఉన్న స్టార్కు ఉన్న అధికారం ఈ భూమి మీద ఎవరికి లేదు. దేవుని స్తోత్రం. భూమి మీద ఇద్దరు మనుషులు ఏకీపించి ప్రార్థన చేస్తే నువ్వు భూమి మీద ఏది బంధిస్తావు, పరలోకం మీద బంధిస్తావు. ఏది విప్పితే అది పరలోకం మీద విప్పబడుతుంది. దేవుడు మనతో కమిట్మెంట్ అయిపోయాడు. కాబట్టి మనమే ఒక 2 రెబల్ స్టార్ లాగా నిలబడి తెల్లవాళ్ళేసి నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, నీ గ్రామం కొరకు, నీ దేశం కొరకు, నీ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తే అనేక మంది వ్యాధుల నుంచి అనేక మంది ఉపశమన కలుగజేస్తుంది. కరోనా వైరస్ 2 ఒక ఫస్ట్ వే అయిపోయింది, సెకండ్ వే అయిపోయింది, ఇప్పుడు థర్డ్ వే స్టార్ట్ అవుతుంది. థర్డ్ వేలో నువ్వు బ్రతుకుండాలంటే స్టార్ అనేది యేసుక్రీస్తుని కలిగి బ్రతకా. దేవుని స్తోత్రం. శాశ్వత కాదండి, బట్ట శాశ్వత కాదు, నా బోధ శాశ్వత. ఇక్కడ ఏది మనకి కాదు, కానీ మన ప్రభు మనకి శాశ్వతమైన దేవుడు. అప్పుడు నిజమైన స్టార్ గా మనం బ్రతకగలుగుతాం. అలాగే అబ్రహాము దీవించబడ్డారు. మీరు దీవించబడాలనే మా ఆశ తప్ప ఏదో ఎక్కడి నుంచి పట్టుకెళ్ళిపోవడానికి అక్కడ ఏమీ లేదు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని సమాజమా, మరి దైవజనులారా, ఉదయకాల సమయంలో మరొక మాట చదువుకొని దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది, చదవండి. ఆ యొక్క స్టార్ అంటే ఎప్పుడు అవుతామంటే, స్టార్ ఎలా చేస్తారంటే పోలీసులకి పనిని బట్టి, నీతిని బట్టి, వారి యొక్క కార్యక్రమాలు బట్టి ఇస్తారు. నిజమైన స్టార్ ఎలాగ వస్తుందని మనకి చూడండి. ఒక మాట ఉంది, దానియేలు గ్రంథం 12:3 ఉంది ఒక మాట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలుంటామట. బుద్ధిమంతులమైతే భూమి మీద బుద్ధి కలిగి బ్రతికితే, వాక్యం కలిగి బ్రతికితే, ప్రభుని కలిగి బ్రతికితే, పరిశుద్ధంగా బ్రతికితే, నిన్ను నువ్వు సరి చేసుకొని నీ దేవునికి ఇష్టంగా బ్రతికితే ఆకాశ మండలం ఒక జ్యోతి. మనం ఒక జ్యోతి, ఒక స్టార్ అనమాట. ఒక జ్యోతి లాగా ఉంటామన్నమాట. దేని స్తోత్రం. చనిపో చూడండి, పెద్ద చచ్చిపోతే చొక్క రాలిపోదా, ఎవరు చచ్చిపోను. చొక్క రాలిపోతే చచ్చిపోవడం కాదు, నువ్వే ఒక జ్యోతి లాగా ఇక్కడ ఉండాలంటే నువ్వు ఇక్కడ భూమి మీద యేసు ప్రభువుతో కరెక్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే. ఇంతకు మించింది ఇంకేమి కూడా లేదు. బుద్ధిమంతులైతే అనేకులు జ్యోతులు వలె నక్షత్రాలు ఉంటారట. ఇంకా అనేకులు నడిపించాడు ప్రభు తట్టు. ఏముంది అక్కడ? ప్రభు మార్గంలోకి ఎక్కువ మంది ఎవరు నడిపిస్తాడో వాడు ఒక స్టార్. నేను ఒక స్టార్ అయిపోతాను. నా పనికిమాలి శరీరం, పనికిమాలి అలవాట్లు అనుకోండి, పాపిని అనుకోండి, దౌర్భాగ్యం అనుకోండి, మీ అందరి జీవితంలో ఎందుకు పనికిమాలని అనుకోండి, కానీ నేను ఒక స్టార్. నా ఆత్మ సంబంధమైన నా బుద్ధి జ్ఞానములు బట్టి నేను ఒక స్టార్ ఉండాలంటే నేను దేవుని వైపు చూడాలి. భౌతిక సంబంధమైనటువంటి విషయాలు మానవుడికి సాధన ఎవరికి ఏది ఒకటి ఉంటుంది, కానీ ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం ఎలాగే రొటీన్ మనం ఏం చేయాలంటే మోటివేట్ అవుతుండాలి. ప్రభువులు మనము రెస్పెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇంకొక మాట, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. నిరంతరము ప్రకాశిస్తారు. అంతేగాని సంఘాన్ని పాడు చేయకూడదు, వాక్యాన్ని పాడు చేయకూడదు, సువార్తను పాడు చేయకూడదు. కోటాలు ఇవన్నిటికీ మనకు అవసరం. ఇది చేసుకుంటేనే మనం ఒక స్టార్ లాగా ప్రకాశిస్తామని వాక్యం చెప్తాం. యేసుప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల దయ్యందు, వయసు ఎందు, జ్ఞానమందు ఎంతో చక్కగా బ్రతికాడండి. మనం అందరూ దయ సంపాదించుకొని, ప్రభు దయ సంపాదించుకొని, ప్రభులో మనం అభివృద్ధి చెందితే మనకు ఆయన చేసేవాడు ఎవరు. ఒకవేళ ఆయన చేస్తే దానికి ప్రతిఫలం వాడే అనిపిస్తారు. కనుక ఆ రకమైన జీవితాన్ని మనం జీవించాలని మీకు అందరికీ ప్రభు గారు తెలియజేస్తూ చివరి మాట, ఆ తీర్మానం ఏంటంటే, ఒక కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి. యెహోషువ గ్రంథం 24:15 అంటాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించుదాం. మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం. ఎవరు ఒకరోజు వస్తున్నాను, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను. మళ్ళీ ఒక వారం దేవుడు నమ్ముతాం, 2 వారాలు మళ్ళీ ఇంకో రంగు వెళ్తున్నాం. నీకు అంత ఇబ్బంది ఎందుకు, అంత ప్రాబ్లం ఎందుకు? ఎవరు రమ్మన్నాడంటే కొన్నాళ్ళ దాకా దేవుడు రమ్మడం, కొన్నాళ్ళ దాకా బైబిల్ కొట్టుకోవడం, మళ్ళీ అటు వెళ్ళిపోవట్లేదు. నీకు అంత ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏమి ఇది మత మార్పిడి కాదు, నేను బలవంతం లేదు, నువ్వు రానవసరం లేదు. నువ్వు రాగలిగితే, ప్రభువుని అర్థం చేసుకుంటే, నీకు స్టార్ లాగా ఉండాలంటే, నీకు రక్షణ ఉండాలంటే నువ్వు రావచ్చు. లేకపోతే డోంట్ వరీ, నువ్వేం బాధపడు. నీకు ప్రాబ్లమే లేదు. నేను ఎవరు కూడా చాలా మంది బలవంతంగా సంఘాలు పిలవడం, వెళ్ళి వాళ్ళు పిలవడం. ఇవ్వండి మన నువ్వుల్లో నూనె లేకపోతే అల్లుని పట్టుకొని సుఖం అంటే చాలా మంది ఎవరు పెరిగితే వాళ్ళే వెళ్తాం.
ఏమండి మనకు ఒక ఆయన ఉన్నప్పుడు మా ఆయన ఉన్నాడని చెప్పాలి. మాకు సంఘం ఉంది పాత్ర బాధ ఉంది, నువ్వు వెళ్ళిపోయామా నీకు నచ్చింది నేను ఇవ్వాలి, నేను అక్కడికి వస్తాను ఇక్కడికి వస్తానంటే ఎక్కడికి అక్కడికి వెళ్ళిపోతాను. ఎవడు మీద నిజమానికి దాసులుగా ఉండదాన్ని ఒక వాళ్ళ 2 కత్తులు ఇవ్వడం. కాబట్టి ప్రభుత్వనే మనం ఉండం, ప్రభువులోనే కొనసాగుదాం, ఇక్కడే మనం ఎత్తపడ్డాం, ఇక్కడే బలపడదాం. అందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారి ఆత్మతోనూ సత్యంతో ఆరాధించి ఒక స్టార్ లాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నక్షత్రాలు ఆ మొట్టమొదటి జ్ఞానులకి యేసు ప్రభువుని దారి చూపే, తర్వాత ఏమో గొల్లవెళ్ళి యేసు ప్రభువుని చూడగలిగారు, తర్వాత ఆ సమాజం వల్ల చూడగలిగింది. ఆ తర్వాత మనకి దేవుడు వచ్చాడు. మనం ఇప్పుడు తెలుసుకున్నాం, కానీ ఎప్పుడో తెలుసుకున్నారు. యేసు ప్రభువుని నమ్మనటువంటి గొర్రెల కాపులు తెలుసుకున్నారు, యేసు ప్రభువుని అర్థం కానిటువంటి జ్ఞానులు తెలుసుకున్నారు. ఎంతో మంది ఇప్పటికీ కూడా తెలుసుకొని బైబిల్ చదివిన వారు ఉన్నారు. మనకే బైబిల్ తెలుసుకొని అనుకోకండి. చాలా మంది దగ్గర తొందరపడి మాట్లాడకుండా మీ ఆరాధనని, మీ భక్తిని, మీ విశ్వాసాన్ని, మీ నమ్మకత్వాన్ని, మీ నీతిని, మీ యొక్క దేవుని కృపని మీరు విస్తరింపజేసుకోవాలి తప్పితే ఇతరులు మనం ఎప్పుడు కూడా ఇన్సాల్ట్ చేసి తక్కువగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ప్రభువులో మనం ఆశీర్వాదాలు పొందడం. కనుక ప్రియులారా, ఆ చివరి మాట ఏంటంటే ఆయన పూజారుడని బైబిల్ చెప్తుంది. కీర్తన 111:9 చదువుదాం. కనుక ఆయన పూజారుడు, పూజింపదగిన వాడు, పూజనీయుడు, ఆ మహాపూజనీయుడైనటువంటి మహాదేవుడిని ఈ క్రిస్మస్ రోజుల్లో, ఈ చలికాలం దినాల్లో మనం అందరం ఆరాధించుకుంటున్నాం. ఏ రోజైనా ప్రార్థన చేసుకోవచ్చు, క్రిస్మస్ కోటాలు పెట్టుకోవచ్చు, క్రిస్మస్ మీటింగ్లు పెట్టుకోవచ్చు. క్రిస్మస్ పెట్టుకోవడం వల్ల మీ ద్వారా అనేకులు తెప్పబడతారు. అనేకులకి దేవుని రక్షణ సువార్తను, సత్యాన్ని వెదజాలని మీరు సాధనాలుగా వాడబడడానికి మీ మూల్యాన్ని చెల్లించి మీ గుప్పులు విప్పి ప్రభు కార్యక్రమం చేశారు తప్పితే ఇది మన స్వార్థం కాదు, ఈ స్వార్థం కాదు. మనందరం సత్యాన్ని ప్రకటించడానికి, సత్యంలో అనేక మందికి ఈ కార్యక్రమాలు జరిగించడానికి ఇలా చేస్తున్నాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి చిన్న పిల్లలు ఇచ్చారు. మనం ఇచ్చిన తర్వాత డబ్బేం కాదు, మనం అన్నీ జీవించబడిన తర్వాత ఏదో ఒక సంవత్సరానికి ఈ 3-4 గ్రామాలు పెట్టాలంటే 50,000 60,000 ఉండాలి. మరి ఒకరిద్దరు పెట్టాలంటే ఒక 2,000 10,000 15 అవ్వదు. అలా ఉండాలంటే మనం దీవించబడాలి, డెడికేట్ అవ్వాలి. డెడికేట్ అయ్యి ప్రభు కార్యం చేసి సువార్త ప్రకటిస్తే దేవుడి దగ్గర మనకి ఒక రివార్డ్ అనేది మనం సంపాదించుకుంటాం. ఏం రాయబడిందమ్మా? 111 చదివి, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించిన వాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. కాబట్టి పరిశుద్ధమైన నామం ఆయనదే. ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామంలో రక్షణ ఉందని చెప్తున్నాడు అపోస్తలుల కార్యములను మనం చూసినట్లయితే 4:12. కాబట్టి ఆయన నామం పూజింపదగినది, ఆయన నామం పరిశుద్ధమైనది. ఆ నామం ఎందుకంటే ఆయన పాపిని ప్రేమించాడు, రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు, మానవాళికి తన శరీరాన్ని నుంచి విడిపించి ఆత్మీయంగా తన రాజ్యానికి తీసుకెళ్ళడానికి మరి భూమి మీదకి వచ్చిన ఏకైక దేవుడే యేసు ప్రభువు. అలాంటి వ్యక్తి జన్మించడం ద్వారా మనమందరం ఒక సాహసాన్ని చూపించాడు. ఆయన కూడా ఒక నక్షత్రం ఈ ప్రపంచంలో వెలిగించబడ్డాడు. మనం కూడా ఆయన మార్గంలో వెళ్తే వెలిగించబడతాం, బుద్ధిమంతులం అయితే జ్యోతుల వలె ప్రకాశిస్తామని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకే మొట్టమొదట జ్ఞానులకి యేసు ప్రభుని రుచి చూపింది, దారి చూపింది ఎవరంటే నక్షత్రం. ఆ నక్షత్రాన్ని మరి అందుకే ఈ రోజు క్రిస్మస్ రోజుల్లో ప్రతి దగ్గర పెడతారు. ఆ నక్షత్రం కాదు, ఒరిజినల్ నక్షత్రం మనలో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ప్రకాశం ఉంటే, ఇక్కడ వెలుగు ఉంటే, ఇక్కడ దేవుని పట్ల ఆశ కలిగి ఉంటే, ఇక్కడ దేవుని పట్ల ఆత్మీయ తృష్ణ కలిగి ఉంటే ఎవరు చెప్పకుండానే మనం ప్రభుని ఆరాధించగలుగుతాం, ప్రభుని నమ్మగలుగుతాం, ప్రభు దగ్గర అనేక మేలు పొందగలుగుతాం, ప్రభుని అనేక విషయాలు వేడుకోగలుగుతాం. ప్రభు మన వేడుకొని ప్రతిదాన్ని మనకి అనుగ్రహించగలుగుతాడు. అలా అనుగ్రహించగలిగి దీవించబడాలని ప్రభు గారు మీకు అందరికీ ఈ మాటలు తెలియజేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని సంగమం, ప్రియమైన ఆ దేవుని ప్రజలారా, వేదికల సమయంలో హ్యాపీ క్రిస్మస్ మనందరికీ. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు మనందరిలో పుట్టి, మనందరిలో ఉద్భవించి, మనందరిలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలని ప్రభు పేట కోరుకుంటూ మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి విన్న మీకు అందరికీ ప్రత్యేకంగా ప్రభు నామ వందనాలు. మరి యేసు ప్రభు నామంలో కూడా కేక్ కట్ చేయడానికి ఎవరెవరంటే ఈ కేక్ అసలాపు తెచ్చినట్టుంది. ఇంకెవరు తెచ్చారు కేక్? ఇది బాబు వేటివి? బాబు అంకులు ఏంటి తెచ్చారు? కేకులేనా? వెరీ గుడ్. మీకు చాలా వందనాలు. మీ ఇద్దరికి ప్రభు కార్యక్రమంలో పాలు పొందిన అప్పుడు గారికి మరి బాబుకి ప్రత్యేకమైన వందనాలు. అలాంటి ఆసక్తి, శ్రద్ధ, అదొక సంతోషం. దేని స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని కట్టేది ఇక్కడది.
ప్రభువును చూసి పరవశమందేవాడు. నిన్న వాటిని ప్రచురము చేసి మహిమపరచును చూడు. ప్రభువును చూసి పరవశమందేవాడు. నిన్న వాటిని ప్రచురము చేసి మహిమపరచును చూడు. హ్యాపీ క్రిస్మస్.